ఒకసారి మనం నమస్తే తెలంగాణ చూద్దాము. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇది మనం ముందుగా చదువుతున్నాం. ఎందుకంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఈ వార్తని రాశారంటే చూడండి. ఇదంతా కేసీఆర్ ఇంట్లో కూర్చొని అసెంబ్లీకి రాకుండా ఇగో ఇట్లా వార్తలు రాపిస్తా ఉన్నాడు నమస్తే తెలంగాణలో. సిగ్గుండాలి ఈ వార్త ఈ రకంగా రాయించినందుకు. సిగ్గుపడాలి మిస్టర్ చంద్రశేఖరరావు. ఎందుకంటే విధ్వంస రాజకీయం అట. విధ్వంస రాజకీయం ఏంది? ఆ విధ్వంస రాజకీయం మేడిగడ్డ బరాజును గోదావరి వరదకు వదిలేసే కుట్ర. మేడిగడ్డ బరాజ్ అట ఏదో చిన్న చిన్న పర్రెలు బట్టి జర నీళ్ళు ఏదో లీక్ అవుతున్నాయి. సో దాన్ని ఏదో చిన్న సిమెంట్తోనే తాపితోనే అటు ఇటు తిప్పితే అది మొత్తం క్లియర్ అయిపోతుంది, దాన్ని మళ్ళీ వాడుకోవచ్చు. కానీ వాళ్ళు దాన్ని రిపేర్ చేయకుండా ఏంటో తేల్చకుండా దాన్ని అంటే గోదావరి వరదలు వస్తే కొట్టుకపోతుంది అని వెయిట్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ జనం. ఎవరు? మన ఈ ఇంజనీర్లు. ఎంత ఘోరం చూడండి. మేడిగడ్డ బరాజును గోదావరి వరదకు వదిలేసే కుట్ర, మరమ్మతులకు అవకాశం ఉన్న రాష్ట్ర సర్కార్ విస్మరణ. ఇంజనీర్లు మంత్రి సూచించిన వద్దని వారించిన సీఎం. ఇంజనీర్లు మంత్రి అట ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండట ఇది చేద్దామని. అంటే ముఖ్యమంత్రి వద్దంటున్నాడు రేవంత్ రెడ్డి. మేడిగడ్డ సాకుగా కాళేశ్వరాన్ని మట్టిలో కలపాలనే యత్నం. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కూలిపోయిందనే ప్రచారానికి ఎత్తులు. నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగా పక్కకు. 2 నెలలైన మేడిగడ్డ బాధ్యులను తేల్చకుండా కాలయాపన. ప్రాజెక్టు స్వరూపాన్ని గుర్తించక నిరర్ధక ఆస్తులంటూ ప్రకటన. సిగ్గుండాలి కొంచెమైనా. అది కూలిపోవడానికి రెడీగా ఉన్నది, మొత్తం ఎక్కడికక్కడ కుంగిపోయింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. మిస్టర్ కేసీఆర్ ఈ వార్త రాయించినావు కదా నువ్వు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది 4 విషయాల్లో, డిజైన్లో, క్వాలిటీలో, మెయింటెనెన్స్లో అన్ని రకాలుగా విఫలమైపోయినారు. క్వాలిటీ లేని ప్రాజెక్ట్ ఇది అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత ఈ గవర్నమెంట్ విజిలెన్స్ కమిటీ వేసింది, విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా చాలా క్లియర్గా అన్ని విషయాల్లో వీళ్ళు ఫెయిల్ అయినారని కనబడతా ఉన్నది. ఫోటోలతో సహా విజిలెన్స్ రిపోర్ట్లో ఫోటోలు కూడా ఎంక్వైరీలో మనకు కనబడతా ఉన్నాయి ఆ రిపోర్ట్లో. ఇదట దాని మీద కుట్ర చేసి దాన్ని గాలికి వదిలేసి కేసీఆర్ మీద తోచే ప్రయత్నం చేస్తున్నారట. చూడండి ఒక్కసారి ఈ వార్త మనం చదవాలి. కాళేశ్వరంపై విచారణకు సిద్ధమే, లోపమేందో గుర్తించి బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలోనే సవాల్ విసిరిన సమగ్ర విచారణపైన రేవంత్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేయట్లేదు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే అన్న భ్రమలో ఉన్న సర్కార్ నీటి నిల్వలు ఉన్న సాగు ప్రణాళికను విస్మరించిందట. కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే అన్న భ్రమలో రాష్ట్ర సర్కార్ ఉన్నదట. కాళేశ్వరం అంటే మరి మొదటి మెట్టు మేడిగడ్డే కదా. మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తిపోయకుండా కాళేశ్వరం ఎక్కడ ఉన్నదరా బాబు? మరి నువ్వు మేడిగడ్డ మాత్రమే కాదు కాళేశ్వరం అంటే అని నువ్వు అంటున్నావు కదా. మొన్న వరదలు వచ్చినప్పుడు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయడానికి అవకాశం ఉన్నప్పటికీ మరి నీళ్ళని ఎందుకు ఎత్తిపోయలేదురా బాబు? నువ్వు నీళ్ళని ఎందుకు ఎత్తిపోయలే? పంప్ హౌజ్ల ద్వారా ఈ మోటార్ లాంచ్ చేసి ఏది మళ్ళీ మల్లన్న సాగర్కి, కొండపోచమ్మ సాగర్కి నీళ్ళు ఎందుకు తరలించలే? ఎల్లంపల్లి నుంచి ఎందుకు గోదావరి పాలు చేసినావు? మేము అదే అడిగినాం కదా. 50 టీఎంసీలు ఉన్న మల్లన్న సాగర్ని ఎందుకు నింపుతలేవురా బాబు అని అడగలే మేము. ఇప్పుడు మళ్ళీ ఈయన అదే అంటుండు, కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డే కాదు అని అంటున్నాడు. మరి మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకుండా అన్నారం ఎట్లొస్తుంది, సుందిల్ల ఎట్లొస్తుంది, అక్కడి నుంచి పైకి నీళ్ళు ఎట్లా పోతాయి? తలకాయ ఉండే రాసిరా ఇది కేసీఆర్? అసలు రాత్రి రాయించినవా ఇది పొద్దుగాల రాయించినవా? ఎవడిది వార్త రాసింది? నీటిని ఎత్తిపోస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు పేరు వస్తుందని ఆలోచిస్తున్నారు కానీ పొలాలు ఎండబెట్టారని అపవాదు వస్తుందనే చిన్న లాజిక్ మిస్ అవుతున్నారట. ఎక్కడి పొలాలు ఏం కథరా నాయన? ఆ డిస్ట్రిబ్యూషన్ కాలువలే లేవు, నీకు పొలాలకు ఎడ వాడుతుందిరా బాబు? నువ్వు కాలువలేదు ఇవ్వకపోతేవి. ఇది నేను చెప్తున్న మాట కాదు. నా ఇంటర్వ్యూలో 10 ఏళ్ళు నీ దగ్గర సలహాదారుడిగా పనిచేసిన పెంటారెడ్డి గారు చెప్పారు నా ఇంటర్వ్యూలో. ఆయన నాకే ఇంటర్వ్యూ ఇచ్చిందని మీరు చూడొచ్చు ఆ ఇంటర్వ్యూ. పెంటారెడ్డి చెప్పిండు ఇప్పుడు ఆల్రెడీ మునిగిపోయిన పంప్ హౌజులు మళ్ళీ వచ్చేసారి వరదలకు కూడా మునిగిపోతాయి. 100% నేను చెప్తున్నా. మెగా కృష్ణారెడ్డికి పైసలు కట్టబెట్టడానికి ఆ ప్రాజెక్టు యొక్క ఆ బరాజుల యొక్క పంప్ హౌజ్లని నడి సంద్రంలో పెట్టినారు. నేను ఒక హైట్లో సూచిస్తే వాళ్ళు తీసుకుపోయి కిందకి దింపి ఇంకెక్కడో పెట్టినారు. అవి ఖచ్చితంగా వరదకి మళ్ళీ మునిగిపోతేనని ఆయన చెప్తా ఉన్నాడు అక్కడ. అంటే ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన రిపోర్టు తప్పే.
ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన విజిలెన్స్ ఎంక్వైరీ తప్పే అని తప్పేనా? నమస్తే తెలంగాణ పేపర్ ఒకటి కరెక్ట్గా ఇది ఎంక్వైరీ చేసింది. ఈ పేపర్ పోయి కేసీఆర్ రాత్రి 8 తర్వాత 9 తర్వాత కూర్చొని కాలు మీద కాలేసుకొని తయారు చేయించి వండివాల్సిన కథనం ఇది. ఎంత ఘోరంగా రాసిరు చూడండి. కాళేశ్వరం జలాలను ఎత్తిపోసే అవకాశం ఉన్న దరిమిలా పంటలు వేసుకున్న వారికి చివరి దశలో 10 టీఎంసీలనైనా ఇద్దామని ఇంజనీర్లు మంత్రి ఉత్తమ్కు సూచిస్తే ఇదే విషయాన్ని సీఎం ముందు ప్రస్తావించిందట. అలా చేస్తే కాళేశ్వరం రన్నింగ్లో ఉన్నట్టు అవుతుంది, దాన్ని ముట్టుకోకుండా అని రేవంత్ రెడ్డి తెగేసి చెప్పిండట. ఎవడని కెమెరాలు పెట్టినావాడ నువ్వు? దీన్ని బట్టి కాళేశ్వరంతో చుక్క కూడా ఎత్తిపోయడం లేదనే ప్రచారం చేసుకోవాలనే దురాలోచన ఉన్నట్లు స్పష్టమవుతున్నది. నీకు దమ్ముంటే నువ్వు చెప్పు, గత 5 సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని టీఎంసీలను ఎత్తిపోసినావు? ప్రతి సంవత్సరం 150-190 టీఎంసీలు ఎత్తిపోస్తా అని అన్నవా? 2 టీఎంసీలు ప్లస్ అదనపు టీఎంసీ. ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసినావా 4 ఏళ్లలో? నువ్వు ఎత్తిపోసింది 150 టీఎంసీలు. ఆ 150 టీఎంసీల్లో కూడా వరదలు వచ్చినప్పుడు మళ్ళీ సగం వెనక్కే వచ్చి గోదావరిలో కలిసినాయి. ఒకసారి పంప్ హౌజ్లే మునిగిపోయాయి, ఇప్పుడు ఇది కుంగేపాయ్. ఇప్పుడు ఎవడు పెట్టాలా? నువ్వు రిపేర్లు చేయించాడు నీ అయ్యే సొమ్మ, నువ్వు పెట్టుమని నువ్వు సంపాదించిన సొమ్ముతోని 1000 కోట్లు ఖర్చు పెడితే తప్ప అది కంప్లీట్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ అది మళ్ళీ కట్టినా మిగతా పిల్లర్లకు వచ్చే అవకాశం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తున్నది. మరమ్మతులకు అవకాశం ఉన్న చూడండి, 2 నెలలైనా మేడిగడ్డ బాధ్యులను తేల్చకుండా కాలయాపన. రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాడు, ఎవరు? వీళ్ళే అడుగుతా ఉన్నారు. హరీష్ రావు దమ్ముంటే తేల్చండి అని సవాల్ చేసిన అడుగుతా ఉన్నారు. ఇప్పుడు మీరేమో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కాగ్ రిపోర్ట్ వచ్చి రెడీగా ఉన్నది. మరి కాగ్ రిపోర్ట్ మీద చర్చ ఎందుకు పెట్టరండి మీరు? కాగ్ రిపోర్ట్ మీద చర్చ పెట్టరు, కేవలం మేడిగడ్డకే పరిమితం అవుతారు. ఏమనంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేడిగడ్డ దగ్గర అంటారు. వాళ్ళు మీకు దమ్ముందా ఎంక్వైరీ చేయండి అని అడుగుతున్నారు. మరి మీకు లేదా? వాళ్ళ ఇదేంది? వీళ్ళ ఈ కేసీఆర్ హరీష్ రావు వీళ్ళ ధీమా ఏంటంటే మెగా కృష్ణారెడ్డి అందరికి పైసలు ఇచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిండు, బీజేపీ వాళ్ళకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. ఎవరు మాట్లాడలేదు దీని మీద. చలో నేను దమ్ముందా అని నేను అంట, ఎంక్వైరీ ఎట్లాగో చేయరు అన్నది వీళ్ళ ధీమా. మనం ప్రజల కోణంలో ఆలోచిస్తే ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు చూడండి. రాష్ట్రంలో గత ప్రభుత్వ ఆనవాళ్లేవి లేకుండా చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగానే పన్ను మొదలుపెట్టిందట. బీఆర్ఎస్పై రాజకీయ కక్ష సాధింపు కోసం విలువైన తెలంగాణ సంపదను మట్టిపాలు చేసే కుట్రలు జరుగుతున్నట్టు తెలంగాణ వాదులు అనుమానిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టు పైన మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కుతున్న కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ బరాజ్ కుంగుబాటును సాకుగా చూపి మొత్తం ప్రాజెక్టుని మట్టిలో కలిపేయాలని ప్రయత్నిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఎవడా నిపుణులు? ఒక్కడిని రమ్మని వాడినన్నా బయటికి. ఎవడా నిపుణుడు? ఎవడో బయటికి రమ్మను. వరదలు వచ్చినప్పుడు అవి కొట్టుకొని పోయేలా చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం సాగిన కాంగ్రెస్ పాలనలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో మేడిగడ్డ లాంటి ప్రమాదాలు కోకొల్లలు జరిగినాయట. కోకొల్లలు. ఎవరు? కానీ వాటిని తొక్కిపెట్టి ఇప్పుడు కేవలం రాజకీయ కక్ష తీర్చుకునేందుకే ప్రజల ఆస్తులను ధ్వంసం చేసేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని నిపుణులు ఆరోపిస్తున్నారట. ప్రజల ఆస్తులని ఎవడు ధ్వంసం చేసిండు? ఏం కథ? ఎవడు ధ్వంసం చేసిండు? నీ అవినీతి సొమ్ముతో నువ్వు అవినీతి చేసి ప్రజల ఆస్తులని ఈ రకంగా ధ్వంసం చేసినావు. అయితే ఇక్కడ మీరు డోర్ వేసి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఒకసారి చూడండి. ఇది ఇది విజిలెన్స్ రిపోర్ట్. ఇది విజిలెన్స్ రిపోర్ట్లో చాలా క్లియర్గా
వీళ్ళు మొత్తం బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి అంతా రాసుకుంటూ వచ్చారు. ఇది ఎంక్వైరీ రిపోర్ట్, ఇది నివేదిక రిపోర్ట్ విచారణ జరిగిన తర్వాత. దీంట్లో కొన్ని ఫోటోలు మీరు చూడండి క్లియర్గా. ఇదిగో ఎందుకు ఈ కాఫర్ డ్యాము ఇదంతా కూడా ఫెయిల్యూర్ ఎందుకు అయింది, కారణం ఏంటి అన్నది చాలా క్లియర్గా ఇందులో రాశారు. డ్యామేజ్డ్ యాప్రాన్ విత్ ఫోటోలతో సహా. సీసీ బ్లాక్స్ యాప్రాన్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్, వాష్డ్ అవే సీసీ బ్లాక్స్, పియర్ నెంబర్ 21. ఇగో ఇట్లా క్రాక్స్ వర్ ఆల్సో అబ్జర్వ్డ్ ఇన్ అడ్జసెంట్ పియర్స్. అంటే ఒక దగ్గర ఆ పియర్స్కి క్రాక్స్ వచ్చిన తర్వాత అది నెమ్మదిగా మిగతా పియర్స్కి కూడా వస్తూ ఉన్నది ఆ క్రాక్స్ అన్నవి. చివరికి ఎంత దారుణంగా అంటే ఇగో పియర్ నెంబర్ 18, ఇది ప్రాజెక్ట్ అంటారు ఎవడన్నా. ఇది చూడండి పియర్ నెంబర్ 20, ఇది ఏకంగా మొత్తం కొట్టుకొని పోయడానికి రెడీగా ఉన్నది. ఇదట రిపేర్ చేస్తే అయిపోద్దట, మళ్ళీ దాన్ని తీసుకురావచ్చట. దాన్ని రిపేర్ చేయకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నారు, దీన్ని మొత్తం గోదావరి వరదలకు మొత్తం కొట్టకపోతే బాగుంటుందని అనుకుంటున్నారట. ఇది చూడండి ఆర్సీసీ బ్లాక్ మూవ్ అవే, దాన్ని కింద నుంచి దీని కింద ఇసుక మీద కట్టిన ఈ బ్లాకే కొట్టుకొచ్చింది ఒక 100-200 మీటర్లు. ఇగో ఆర్సీసీ బ్లాక్. ఆ మేడిగడ్డ కింద వీళ్ళని పాతి పెట్టినా తప్పేం లేదు. An examination of project designs and drawings, geological investigations and the structural integrity of all RCC element is essential. It is suggested to establish an expert committee to determine the causes of failure. So వీళ్ళకి ఎక్స్పర్ట్ కమిటీ వేయాలని ఈ విజిలెన్స్ నివేదిక చెప్తా ఉన్నది లాస్ట్కి. సో మనం ఏమంటున్నామంటే ఇది ఓపెన్గా ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఈ అవినీతిలో భాగంగా ఈ మొత్తం తెలంగాణ ప్రజల సొమ్ముని గోదావరి పాలు చేసినారు. సగం గోదావరి పాలైంది, సగం మింగేసినారు. ఈ అవినీతి సొమ్మును కక్కించాలి, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలంటే ఏం చేయాలా? ఓన్లీ మేడిగడ్డ మీద కాకుండా టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరగాలి. అండ్ దాంతోపాటుగా ముందు నుంచి మనం ఏమంటున్నాం, అసలు ఈ మేడిగడ్డ ఆర్ సంథింగ్ ఒక్క రూపాయిన దీని మీద ఖర్చు పెట్టాలంటే ఆ రూపాయి ఖర్చు పెట్టాలా వద్దా అన్న దాని మీద ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ఏజెన్సీతో ఎంక్వైరీ చేయించాలి. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి తేల్చాలి అసలు ఇది కడితే ఇది వయబులా కాదా అని తేల్చిన తర్వాతే దాని మీద డబ్బులు ఖర్చు పెట్టాలి. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అంత ఆశాజనకంగా దీని మీద ఒక చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుంటున్నట్టయితే నాకు కనిపించట్లే. ఎందుకంటే రిపోర్ట్ వచ్చి రెడీగా ఉంటే కాగ్ రిపోర్ట్ దాన్ని అసెంబ్లీలో పెట్టి చర్చ చేయాల్సిన పాలకులు దాన్ని విస్మరిస్తున్నారు. లాస్ట్కి అసెంబ్లీ నిరవధిక వాయిదా పడే ముందు అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు చేసి అందరు లేచి వెళ్ళిపోయేటట్టు కనబడతా ఉన్నది. కేసీఆర్ బలం కూడా అదే. ఇప్పుడు కేసీఆర్ బలం ఏంది? మెగా కృష్ణారెడ్డిని పెట్టినా అందరికి పైసలు ఇచ్చినా ఎవడు మాట్లాడి ఇప్పుడు సైలెంట్ అయిపోతారు, ఎవడు మాట్లాడలేడు కూడా. ఎందుకంటే రేపు ఆయన విచారణకు పిలిస్తే చెప్తారు కదా, ఇగో నేను ఫలానా లీడర్కి పార్సల్ పంపినా, ఫలానా లీడర్కి పంపినా అంటే అందరి పేర్లు బయటకు వస్తాయి కదా. కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరు? ఏటీఎం అంటారు, ఏటీఎంలో పైసలు పెట్టింది వాళ్ళు. దాదాపు వాళ్ళ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి 60,000 కోట్ల లోన్లు ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. ఇది ఒక పెద్ద డ్రామా లాగా కనబడతా ఉన్నది.